హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో ఎయిర్టెల్ బ్లాక్ అంటే ఏంటి, అలాగే ఇందులో మనకి ప్లాన్స్ ఏమి వస్తాయి, ఏ సిటీస్ లో అవైలబుల్ గా ఉంది, ఈ ఎయిర్టెల్ బ్లాక్ తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, టోటల్ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మనం చూస్తున్నాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. అసలు ఫస్ట్ గా మనం ఎయిర్టెల్ బ్లాక్ అంటే ఏంటో చూసుకున్నట్లయితే, ఎయిర్టెల్ లో మనకి డీటెయిల్స్ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే మనకి మొబైల్లో పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి, అండ్ అలాగే ఫైబర్ సర్వీసెస్ ఉన్నాయి. ఫైబర్ తో పాటు ల్యాండ్ లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఈ సర్వీసెస్ అన్ని కూడా మనకి ఒకే రూఫ్ లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు ఎయిర్టెల్ బ్లాక్ లో ఏదైనా 2 సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైబర్ తీసుకున్నారు, ఫైబర్ తో పాటు డీటెయిల్స్ కూడా కావాలనుకున్నట్లయితే ఈ రెండు ఒక రూఫ్ లోకి వస్తాయి. లేదంటే మీకు ఫైబర్ కావాలి, లేదంటే అలాగే డీటెయిల్స్ సర్వీస్ కావాలి, అలాగే మొబైల్లో పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ కూడా కావాలనుకున్నట్లయితే మనకి ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ లోకి వస్తాయని చెప్పుకోవచ్చు. సో ఏదైనా మనకి 2 or 3 సర్వీసెస్ ని ఒకే రూఫ్ లోకి తీసుకురావడాన్ని ఎయిర్టెల్ బ్లాక్ అని అంటారు. అసలు ఎయిర్టెల్ బ్లాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటని చూసినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే 1 బిల్ ఉంటుంది. అంటే మనం ఎన్ని సర్వీసెస్ తీసుకున్నా సరే వీటన్నిటికీ కలిపి సింగిల్ బిల్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ అన్నిటికీ కూడా సింగిల్ కాల్ సెంటర్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొబైల్ పోస్ట్ పెయిడ్ లో ఏదైనా సర్వీస్ ఇష్యూ వచ్చింది, అప్పుడు మీకు సేమ్ కాల్ సెంటర్ ఉంటుంది. అలాగే మీకు ఫైబర్ లో ఏదైనా ఇష్యూ వచ్చింది, అప్పుడు కూడా మీకు సేమ్ కాల్ సెంటర్ కి కాల్ చేసి మీ కంప్లైంట్స్ అనేవి రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే ఏదైతే ఈ బ్లాక్ సర్వీసెస్ ఉంటాయి, ఈ బ్లాక్ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే డెడికేటెడ్ గా రిలేషన్షిప్ టీమ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మీ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు తొందరగా రెక్టిఫై చేయడం కానీ ఇట్లాంటి వీటి కోసం వీళ్ళు సపరేట్ గా ఒక కాల్ సెంటర్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనం చెప్పుకున్నట్లు ప్రియారిటీ రెగ్యులేషన్, అండ్ అలాగే కాల్ పికప్ ఇన్ 60 seconds. సో మీకు ఏదైతే మీరు కాల్ సెంటర్ కాల్ చేస్తుంటారో జనరల్ గా మిగతా మీరు ప్రీపెయిడ్ కస్టమర్ అయినా లేకపోతే మిగతా ఏదైనా సర్వీసెస్ మీరు కాల్ చేసేటప్పుడు చాలా వరకు టైం టేకింగ్ తీసుకుంటుంది వాళ్ళు రెస్పాండ్ అయ్యే టైంకి. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే విత్ ఇన్ 60 seconds లోపే మీకు కాల్ రెస్పాన్స్ అనేది ఉంటుందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఫ్రీ సర్వీస్ విజిట్స్ కూడా ఉంటాయి. ఫైనల్ గా చూసినట్లయితే బై నౌ అండ్ పే లేటర్. మీరు ఏదైనా బ్లాక్ సర్వీస్ లో ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీకు పోస్ట్ పెయిడ్ లో కనెక్షన్ కావాలి, లేదంటే డీటెయిల్స్ సర్వీస్ కావాలనుకున్నప్పుడు అది ఆటోమేటిక్ గా యాడ్ చేసుకుని తర్వాత మీకు బిల్ వచ్చినప్పుడు పే చేసుకోవచ్చు. అంటే బై నౌ పే లేటర్ అనే ఆప్షన్ అనేది దీనికి కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఎయిర్టెల్ ఫైబర్ అవ్వచ్చు, లేదంటే ఎయిర్టెల్ బ్లాక్ అవ్వచ్చు, ఇందులో మనకి ప్లాన్స్ అనేవి ఏరియా బట్టి డిపెండ్ అయి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటున్న ఏరియా వచ్చేసి బొబ్బిలి, బట్ నాకు ఇక్కడ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది, ఫ్రీ కాల్స్ అయితే మాకు అవైలబుల్ గా లేవనే చెప్పుకోవచ్చు. అదే మాకు నియరెస్ట్ సిటీ అయిన విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ తో పాటు ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు సిటీ బట్టి ప్లాన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటే మీరు కావాలనుకున్నట్లయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సిటీ చేంజెస్ అనేది చూసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది కూడా కన్ఫ్యూజన్ గా ఉందనుకున్నట్లయితే మీ లోకల్ ఎవరైతే ఎయిర్టెల్ టెక్నీషియన్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఏరియాలో మీ దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటనేవి తెలుసుకొని ఈజీగా మీకు ఏ కనెక్షన్ కావాలో ఆ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఓన్లీ మనకి ఏవైతే ఫైబర్ ప్లాన్స్ ఉన్నాయి, ఈ ఫైబర్ ప్లాన్స్ మాత్రమే మేజర్ గా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇందులో మనకి పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ ఉంటాయి, డీటెయిల్స్ ఉంటుంది, అలాగే ఫైబర్ కనెక్షన్స్ ఉంటాయి. సో నేను ఇందులో మనకి ఫైబర్ తో పాటు పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ ఏమున్నాయి, అలాగే ఫైబర్ తో పాటు డీటెయిల్స్ సర్వీసెస్ ఏముంటున్నాయో ఇవి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయదలుచుకున్నాను. ఇందులో ఫస్ట్ ప్లాన్ మనం చూసుకున్నట్లయితే 699 ప్లాన్. సో ఇక్కడ నేను చెప్పే ప్రతి ప్లాన్ కి కూడాను ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కి 18% GST అనేది కంపల్సరీగా యాడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 699 ప్లాన్ లో మనకి ఫైబర్ వస్తుంది, అలాగే మీ ఏరియా బట్టి మీకు ల్యాండ్ లైన్ అవైలబుల్ ఉంటే ల్యాండ్ లైన్ వస్తుంది, అదే ఫ్రీ కాల్స్, లేదంటే మీకు ఫ్రీ కాల్స్ అయితే రాదు. అండ్ అలాగే మనకి ఫైబర్ లో 40 MBps వరకు కూడా అన్లిమిటెడ్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇందులో అన్లిమిటెడ్ డేటా అనేది చూసినట్లయితే 3300 GB వరకు కూడా పర్ మంత్ డేటా లిమిట్ రావడం జరుగుతుంది. సో మీరు ఈజీగా ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి డీటెయిల్స్ సర్వీసెస్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ సర్వీసెస్ లో మనకి చూసినట్లయితే మేజర్ గా 260 రూపీస్ వర్త్ ఉన్న ఛానల్స్ అయితే మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ ఛానల్స్ ఇంకా ఏదైనా పెయిడ్ ఛానల్స్ కావాలనుకున్నట్లయితే మీరు యాడ్ చేసుకోవచ్చు, దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి ఓటీటీ యాప్స్ విషయానికి వస్తే, ఓటీటీ యాప్స్ లో మనకి అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ తో పాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ కూడా సపోర్ట్ తో రావడం జరుగుతుంది. ఇందులో మనకి మేజర్ గా మనకి సోనీ లివ్ కంటెంట్ కానీ, లేకపోతే లయన్స్ గేట్ కంటెంట్ కానీ, హీరోస్ నో కానీ, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్న యాప్స్ యొక్క కంటెంట్ అంతా కూడా మీరు ఈజీగా సింగిల్ యాప్ లోనే యాక్సెస్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత ప్లాన్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ లో బేసిక్ ప్లాన్ వచ్చేసరికి 10 MBps ప్లాన్ అనేది ప్రీవియస్ గా లాంచ్ చేశారు. ఇందులో మనకి 10 MBps తో పాటు డీటెయిల్స్ సర్వీసెస్ తీసుకున్నట్లయితే ప్రెజెంట్ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. సో ఈ ప్లాన్ కూడా మనకి ఎయిర్టెల్ బ్లాక్ లోకే వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇందులో మనం చూసుకున్నట్లయితే పర్ మంత్ రెంటల్ వచ్చేసరికి మనకి 399 పడుతుంది. ఇది మనకి 5 months అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక మీరు తీసుకున్నట్లయితే ఫ్రీ రౌటర్ ఇస్తారు, ఫ్రీ ఎక్స్ట్రీమ్ బాక్స్ ఇస్తారు, అలాగే 350 వరకు కూడాను టీవీ ఛానల్స్ కూడా రావడం జరుగుతుంది. సో
ఇందులో మీరు టోటల్ గా 3000 రూపీస్ కనుక పే చేసినట్లయితే మీకు 5 months వరకు కూడా ఈ సర్వీసెస్ అన్ని కూడా 10 Mbps స్పీడ్ తో రావడం జరుగుతుంది. సో తర్వాత ప్లాన్ వచ్చేసరికి మనకి 1098 ప్లాన్. సో దీనికి కూడా 18% GST అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఫైబర్ తో పాటు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ లో మీకు 75 GB వరకు కూడా అన్లిమిటెడ్ డేటా ఇస్తారు ఒక నెంబర్ కోసం. అండ్ అలాగే ఫైబర్ లో మనం చూసుకుంటే ఫైబర్ ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ డేటా స్పీడ్ వచ్చేసరికి మనకి 100 Mbps వరకు కూడా డేటా స్పీడ్ తో రావడం జరుగుతుంది. అలాగే OTT యాప్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అప్లికేషన్ కూడా ఒక యాడ్ అవడం జరుగుతుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుంది. అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ కూడా ఉంటుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో ఆల్రెడీ మనం చెప్పినట్లు ఆల్మోస్ట్ 12 వరకు కూడా OTT సబ్స్క్రిప్షన్స్ అంతా కంటెంట్ అంతా కూడా ఒకే దగ్గర మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ తర్వాత ప్లాన్ వచ్చేసరికి 200 Mbps ప్లాన్. ఇది మనకి వచ్చేసరికి 1099 పడుతుంది. అండ్ అలాగే 18% GST అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఉంటుంది, అలాగే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉంటుంది. అండ్ దాంతో పాటు DTH సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే 350 వరకు కూడా అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి కావాల్సిన పెయిడ్ ఛానల్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో డేటా స్పీడ్ వచ్చేసరికి 200 Mbps ఉంటుంది. అలాగే OTT సబ్స్క్రిప్షన్ విషయానికి వస్తే ఇందులో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వస్తుంది, అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుంది. అండ్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ సపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న అప్లికేషన్స్ యొక్క కంటెంట్ అంతా కూడా మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే తర్వాత హయ్యర్ ప్లాన్ అనేది చెప్పుకోవచ్చు. ఇది మనకి 300 Mbps స్పీడ్ తో వస్తుంది. ఇందులో మనకి పర్ మంత్ వచ్చేసరికి 1599 ప్లస్ 18% GST అయితే యాడ్ అవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్ ఉంటుంది. స్పీడ్ వచ్చేసరికి మనకి 300 Mbps స్పీడ్ ఉంటుంది. అండ్ అలాగే DTH సర్వీసెస్ కూడా 350 వర్త్ ఉన్న టీవీ ఛానల్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రాగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి OTT విషయానికి వస్తే OTT మేజర్ గా ప్రీవియస్ ప్లాన్ లో సేమ్ OTT ఉంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అనేది యాడ్ అవడం జరుగుతుంది. నెట్ఫ్లిక్స్ వస్తుంది, అలాగే అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుంది, అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ సపోర్ట్ కూడా ఇక్కడ రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో మేజర్ గా ఇవి ప్లాన్స్ అయితే మనకి ఇందులో ఏదైతే మనకి ఫైబర్ కనెక్షన్ కానీ లేదంటే ఫైబర్ తో పాటు ల్యాండ్ లైన్ ఎలాగో వస్తుంది అది మీ ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలాగే దాంతో పాటు DTH సర్వీసెస్ కానీ లేదంటే పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ కానీ. సో ఈ సర్వీసెస్ కనుక మీరు యాడ్ చేసినట్లయితే ఒక సర్వీస్ కి ఇంకో సర్వీస్ యాడ్ చేసినట్లయితే అది ఎయిర్టెల్ బ్లాక్ అండర్లోకి వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.